మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 11 శ్లోకము 17ను పరిశీలిద్దాం. శ్రీకృష్ణుడు తన విశ్వరూపాన్ని చూపినప్పుడు దైవిక దృష్టిని పొందిన అర్జునుడు ఆ అద్భుతమైన భయంకరమైన రూపాన్ని చూసి ఆశ్చర్యంతో వర్ణిస్తున్న సందర్భం ఇది. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. కిరీటినం గదినం చక్రిణం చ తేజోరాశిం సర్వతో దీప్తిమంతం పశ్యామి త్వాం దుర్నిరీక్ష్యం సమంతాద్ దీప్తానలార్కద్యుతిమప్రమేయం. ఈ శ్లోకం అర్థమేమిటంటే, అర్జునుడు శ్రీకృష్ణుడితో ఇలా అంటున్నాడు: ఓ ప్రభూ, నేను నిన్ను కిరీటంతో, గదతో మరియు చక్రంతో చూస్తున్నాను. నీవు అన్ని వైపులా ప్రకాశిస్తున్న ఒక గొప్ప తేజస్సు యొక్క రాశివి. నిన్ను చూడటం చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే నీ కాంతి అన్ని దిక్కులా మండుతున్న అగ్నిలా మరియు వేల సూర్యుల తేజస్సులా ప్రకాశిస్తోంది. నీవు కొలవలేనివాడివి, మానవ మేధస్సుకు అందనివాడివి. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, భగవంతుని నిజ స్వరూపం మన భౌతిక ఇంద్రియాలకు మరియు మన పరిమితమైన ఆలోచనలకు పూర్తిగా అతీతమైనది. అర్జునుడు తన కళ్లతో చూస్తున్నది కేవలం ఒక రూపం కాదు, అది అనంతమైన శక్తి, అంతులేని కాంతి. ఈ అనుభవం అతనిలో విపరీతమైన ఆశ్చర్యాన్ని, భక్తిని మరియు భగవంతుని గొప్పతనం ముందు తన అల్పత్వాన్ని గుర్తించేలా చేసింది. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, భగవంతుడు నిజ స్వరూపం మన భౌతిక ఇంద్రియాలకు మరియు మన పరిమితమైన ఆలోచనలకు పూర్తిగా అతీతమైనది. అర్జునుడు తన కళ్లతో చూస్తున్నది కేవలం ఒక రూపం కాదు, అది అనంతమైన శక్తి, అంతులేని కాంతి. ఈ అనుభవం అతనిలో విపరీతమైన ఆశ్చర్యాన్ని, భక్తిని మరియు భగవంతుని గొప్పతనం ముందు తన అల్పత్వాన్ని గుర్తించేలా చేసింది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, ఈ విశ్వం యొక్క అనంతమైన సృష్టిని చూసినప్పుడు దాని వెనక ఉన్న దైవిక శక్తిని గుర్తించి వినమ్రతతో ఉండాలి. మన అహంకారాన్ని తగ్గించుకోవడానికి ఇది సహాయపడుతుంది. మన సమస్యలు చాలా పెద్దవిగా అనిపించినప్పుడు ఈ విశ్వాన్ని నడిపే శక్తి వాటికంటే చాలా గొప్పదని గుర్తు చేసుకోవాలి. ఇది మనకు ధైర్యాన్ని, విశ్వాసాన్ని ఇస్తుంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.